అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బాబా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఉగాది. ఇది మా చిట్టి తల్లి. ఎన్నో ఉగాది చిట్టి తల్లి మీది తెలుసా? 3 ఉగాది. అండ్ లాస్ట్ టైం ఇండియాలో ఉన్న, ఈసారి కూడా ఇండియాలో ఉన్న. వెరీ 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 లక్కీ ఈ విషయంలో మాత్రం. అండ్ నార్మల్గా ఏదైనా పండుగ ఉంటే ముందు రోజే ఆయిల్ పెట్టుకుంటాను, కానీ కశ్యమకు పెట్టాను అనమాట. ముందు రోజు ఆయిల్ పెడితే తనకి నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సరదా అవుతుంది, ఆమెకు కోల్డ్ అవుతుంది అన్నట్టు. అందుకనే ఆ డేనే అప్లై చేస్తాము. అట్లా మార్నింగ్ లేవగానే నా రెస్పాన్సిబిలిటీ అయితే కశ్యం చూసుకోవడం. మా మమ్మీ లేచి పూజ అది స్టార్ట్ చేసింది అనమాట. ముందు డేనే కొద్దిగా క్లీనప్ అవి చేసి పడుకొని ఉండి, సో మమ్మీ లేచి అది చేసింది. కశ్వి ఇలాంటి డేస్లలో ఏంటంటే మేము లేవగానే ఆమె లేస్తుంది. సో ఆమె లేచిందంటే పని అవ్వదు. సో నా రెస్పాన్సిబిలిటీ తను లేవకుండా చూసుకోవడం. సో పనులు అయితే కాబట్టి ఆయన లేచాక కూడా తనని చూసుకోవడం. సో మా మమ్మీ అయితే లేచి పూజ చేస్తుంది, నేనైతే కశ్వికి ఆయిల్ పెడుతున్నాను అనమాట. ఈ ఒక్క ఆయిల్ విషయంలో మాత్రం తనకి ఈ ఆయిల్ వర్కౌట్ అవుతుంది అని డిసైడ్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా మార్చలేదు. సో అది ఆల్మోస్ట్ తనకి 3rd, 4th మంత్ నుండి స్టార్ట్ చేసామంటే ఇంతవరకు మార్చలేదు. ఇదే ఆయిల్ కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే హెయిర్ ఆయిల్ విషయంలో మిస్అప్ చేయాలని లేదు, మళ్ళీ ఏమన్నా వర్కౌట్ అవ్వకపోతే అని. బట్ ఇప్పుడు కొద్దిగా తనకు ఎగ్జిమా కానీ ఇలాంటి సెన్సిటివిటీ కానీ తగ్గుతుంది కాబట్టి తనకు బాడీ వాష్ వాటి విషయాలలో చేంజెస్ చేశాను, కానీ ఈ విషయంలో చేయలేదు. ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాను. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా చేంజ్ చేస్తే ఆ విషయం మీకు చెప్తాను. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది ఆలివ్ ఆయిల్ అనమాట. ఇది వాడుతున్నాను, పర్టికులర్ బ్రాండే. హెడ్ మసాజ్ చేసుకోకపోతే నీకు జుట్టు చూడు. అమ్మ జుట్టు ఎంత పెద్ద ఉంది, నేను ఎందుకు అనిపించిందిరా? నువ్వు నూనె పెట్టుకుంటే జుట్టు పెద్దగా అవుతుందమ్మా. పెట్టుకోవాలి అమ్మ, రోజు పెట్టుకోదా నూనె? అట్లా నువ్వు కూడా పెట్టుకోవాలి. అండ్ తనకు అట్లా ఆయిల్ పెట్టేసి నేను కూడా ఆయిల్ పెట్టుకున్నాను. ఇది మా మమ్మీ మా తమ్ముడి కోసం చేసింది. యూఎస్కి వన్ కోసం ఒక పర్టికులర్గా అన్నీ వేసి చేసి పంపమంటే పంపించి అది తన కోసం చేసి పెట్టింది, నేను పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ ఆయిల్ పెట్టుకున్నంత సేపులో కిందకి వెళ్ళి మా ఇంటి ముందే వేప చెట్టు ఉంటుంది, వేప పువ్వు తెంపుదామని చెప్పేసి వెళ్ళినాము. అండ్ యూఎస్లో ఇవన్నీ ఫ్రెష్గా దొరకవు. మామిడి కాయలు కానీ, వేప పువ్వు కానీ, ఇలాంటివన్నీ, కొత్త చింతపండు ఇలాంటివన్నీ ఫ్రెష్గా అంత గొప్పగా ఏమి ఉండవు అన్నమాట. ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి. చాలా వరకు ఇళ్ళల్లో ఉంటాయి, లేకపోయినా మార్కెట్లోనైనా అట్లీస్ట్ ఫ్రెష్గా దొరుకుతాయి. మా తమ్ముడు రాజు మార్కెట్కి వెళ్ళాడు అన్నమాట అవన్నీ తేవడానికి. వాడు ఆల్రెడీ కొనుకొచ్చిన దాంట్లో ఇది ఉంది, బట్ మన ఇంటి ముందు ఉంది కదా, దాంతోపాటు కూడా కొన్ని ఆకులు తెంపేసి డోర్కి అటు ఇటు పెట్టండి అని చెప్తే ఇంకా అవి తెంపిండి అనమాట. ఇందులోపు రాజు వచ్చిండు, వాడు కూడా హెల్ప్ చేసిండు అనమాట. 3 ఎందుకు? ఓన్లీ పచ్చడికే కదా మామిడికాయ? పులిహోరకా? సో ఇండియాలో ఇది మంచి అనిపిస్తుంది. మన ఇంట్లో చెట్లకు ఎల్లి పువ్వులు, కాయలు, ఆకులు తెంపుకొని రావడం, వాడుకోవడం అనేది ఒక మంచి ఫీల్ ఇస్తుంది. అట్లా వేపాకులు తీసుకొచ్చి వేపాకులు, తర్వాత మామిడి తోరణాలు కూడా కూర్చుండే అన్నమాట. నమస్తే నమస్తే, హ్యాపీ ఉగాది. పూజ ఇగో నైవేద్యాలు పెడుతున్నా, పచ్చడి చేసిన. అండ్ ఇవి జరిగేలోపు ఆల్రెడీ కాల్స్ అయితే స్టార్ట్ అయినాయి. పండగల రోజు విష్ చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది. ఏదో ఫార్వర్డ్ మెసేజ్లు కాకుండా కాల్స్ చేసుకుంటే ఇంకా మన ఇంట్లో వాళ్ళు ఉన్నా లేకపోయినా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మా చెల్లి వాళ్ళు వీడియో కాల్లో ఉన్నదన్నమాట. వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిరు, సాయంత్రం ఇక్కడికి వస్తారు. సో ఆ అత్తయ్య వాళ్ళు, హరి, మధు అందరూ వీడియో కాల్లో మాట్లాడుండే. కార్తికేమో ముందునే కాల్ చేసిండు, ఎందుకంటే యూఎస్లో 1 డే ముందే ఉగాది అయిపోయింది. సో ఆయన అక్కడ నుండి కాల్ చేసి మాట్లాడి అక్కడ పూజ చేసిండు మా ఇంట్లో. అవన్నీ చేసిండు, మా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఫెస్టివల్ డేస్లలో కార్తిక్ని అయితే నేను ఇంకెక్కువ మిస్ అవుతాను. ఆయన కూడా ఇవన్నీ మిస్ అవుతున్నాడు అన్న ఫీలింగ్ ఇంకెక్కువ ఉంటుంది అన్నమాట. నాన్న ఆర తీసుకొని రా హరి, మీరు తీసుకోండి ఫస్ట్. పూజ అయింది ఇప్పుడే.
సో ఇవన్నీ చేసి తర్వాత కష్యకి స్నానం చేపిద్దామని బాత్రూమ్కి వెళ్ళానో లేదో గంగిరెద్దు వచ్చింది అన్నట్టు. కానీ నేను హడావిడి చేసింది 2 నిమిషాల్లో చేసుకొని కిందకి వెళ్ళిపోయిండే. అసలు తనకి నూనె కూడా సరిగ్గా పోలేదు అన్నట్టు. పుట్టింది ముచ్చామే పోయావా రారా ఇక నీ వంశంలో ఉండలే అన్నదానం గోగుదానం తరుదానమయ్యా రాజా ఏగల్లా తల్లి వేయబో నయ్యో నీకేం భయం వారి వర్గమమ్మా రాజా. గంగిరెద్దులు సంక్రాంతికి వస్తాయని తెలుసు కానీ ఉగాదికి కూడా వస్తాయి అన్నది నాకైతే గుర్తులేదు. వస్తాయి ఉగాదికి, అదైతే నాకు చెప్పండి. మా మమ్మీ ఆలో పూజ అయిపోయింది అన్నట్టు. అండ్ కిందకి కష్యం తొందరగా తీసుకొని వెళ్ళి ఇక గంగిరెద్దు కాబట్టి పసుపు కుంకుమ కాళ్ళకు నీళ్ళు బియ్యం ఇచ్చి బట్టలు ఇచ్చి కొద్దిగా క్యాష్ ఇచ్చి ప్రదక్షిణ చేసి మొక్కి. అండ్ మా కష్యకి ఒకసారి గుడికి తీసుకెళ్తే ఇక్కడ మాకు కోడే అని చెప్పేసి వెంలాడ గుడిలో ఉంటుంది అనమాట. అక్కడ దానికి ఫుడ్ పెడితే కష్య చేతిలో ఉండే తీసుకుందట. డైరెక్ట్గా ఎట్లా తీసుకుంటుంది కదా, కష్యకు భయం వేసింది. ఇప్పటికీ ఇలా కౌస్ మూ అని అంటుంది అనమాట. కనిపిస్తే భయపడుతుంది అనమాట. పెట్టను అనేది కానీ కొద్దిగా ధైర్యం చేసి మా మమ్మీ ఎత్తుకుంది కదా అని చెప్పేసి అయితే తను పెట్టిందనమాట. వారి వర్గమయ్యా నయ్యా ఏగల్లా తల్లివే అమ్మా ఏగల్లా తల్లివే అమ్మా. ఇవన్నీ చేసేసి తర్వాత నేను కూడా స్నానం చేసిన. అండ్ కస్టమర్కి ఈ మధ్య శ్లోకాలు నేర్పిస్తున్నాను. ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 2 నెలల నుండి ఒక 4 శ్లోకాలు అయితే వచ్చు. సో ఫార్ తను పడుకునే టైంలో బెడ్ టైం రొటీన్ పార్ట్లో లాగా నేను నేర్పిస్తాను, తను రిపీట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే డే టైంలో కూడా నేను నేర్పించాలనుకున్న శ్లోకాలను ప్లే చేసి పెడుతున్నాను. సో తను విని నేర్చుకుంటుంది అని చెప్పేసి. మీరు ఇంకేదైనా టెక్నిక్ వాడతారా మీ పిల్లలకి నేర్పించడానికి? అండ్ ఏదైనా పర్టికులర్ ఈ శ్లోకాలు నేర్పించండి పిల్లలకి అన్నది చెప్పండి, కింద కమెంట్ చేయండి. అండ్ నేను తర్వాత స్నానం అయితే చేసి రెడీ అయిపోయాను. నా డ్రెస్ ఇది, కశ్యమ్మ డ్రెస్, మ్యాచీ అమ్మ కషి మ్యాచీ. ఇక్కడ పూర్తిగా తయారు కాలే వంట కోసం అని చెప్పేసి ఐ గెట్ రెడీ. పద కశ్యమ్మ. మరిది పెళ్ళి టైంలో దేనికన్నా వేసుకుందామని తీసుకున్నా, అప్పుడు కుదరలేదు. మరి ఈరోజు వేసుకున్నా. అండ్ ఉగాది రోజు అయితే రెడ్ కలర్ వేసుకుంటే మంచిదిరా అనుకోకుండానే నాది కశ్యమ్మది మ్యాచింగ్ మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్ రెడ్ కలర్లోనే ఉండే. లంగా ఓని కదా, ఇక ఉగాదికి మంచిగా ఉంటుందని చెప్పేసి ఆ ఫీల్లో వేసుకున్నాను అనమాట. వేసుకొని ఫుల్గా తయారవ్వలేదు, జస్ట్ కొద్దిగా తయారై మా మమ్మీకి అయితే కొద్దిగా వంటలలో హెల్ప్ చేసి దెన్ బయటకు వెళ్ళాను. కుడక పేర్లని అంటారు తెలంగాణ సైడ్ అయితే వేస్తారనమాట. ఏజ్ దాకా వేస్తారో కూడా తెలియదు, ఆల్మోస్ట్ 10 దాకా కూడా వేస్తారేమో. సో అవి వేస్తారన్నట్టు. వాటికి కావాల్సినవి తీసుకొద్దామని నేను బయటకు వెళ్ళాను. లాస్ట్ 2 years అయితే మా మమ్మీ ఫుల్ ప్రిపేర్డ్గా ఉండే. ఫస్ట్ ఇయర్లోనైతే ముందు డేనే నానబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటితోని రకరకాల వాటితో చేసింది. చేసినంతసేపు కూడా ఉంచుకోలేదు మా కస్టమర్ అయితే అప్పుడు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా అన్ని ప్రిపేర్ చేసింది అనమాట. కానీ ఈ ఇయర్ సిచ్యువేషన్ అంతా బిజీ ఉండడం వల్ల ముందు డే ప్రిపేర్ చేయలేదు. సో ఈ రోజే వెళ్ళి తీసుకొద్దామని అయితే వెళ్ళాను. ఎస్పెషల్గా చిలుకలు భక్షలు అంటారు వీటిని. ఇది గుడికాడ దొరుకుతాయి అని అంటే అక్కడికి వెళ్ళాను అన్నమాట. ఎన్ని రకాలు ఉన్నాయి, బిస్కెట్స్, మధ్యలో చాక్లెట్స్. గుడికి ముందట ఇది వస్తే సాయంత్రం వస్తాను. డైరెక్ట్గా దండలు దొరికితే కొందాం అనుకున్నాను, దొరకవన్నారు. బట్ అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా దండలే ఉండే అన్నమాట. సో అవి తీసుకుందామని అనుకున్నాను. కానీ ఎంత యూనిక్గా ఎంత క్రియేటివ్గా ఉన్నాయో అవి చూసి అయితే నేను షాక్ అయ్యాను అన్నట్టు అసలు. కానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఈజీగా మనమే చేసుకోవచ్చు కదా, ఆయన చేసిన సరదా మంచి కూడా ఉంటుంది అన్న ఫీల్తోని ఆ బిస్కెట్లు, ఆ చిలకలు, ఇంకా చెర్రీస్ ఇవైతే పట్టుకొని వచ్చాను అన్నట్టు. వచ్చేసరికి మా మమ్మీ ఆల్మోస్ట్ ఫుడ్ ఫినిష్ చేసింది. ఈసారి పులిహోర, మామిడికాయ పచ్చడి, కట్టుచారు అంటారు, భక్షాలు. కట్టుచారు అంటేనేమో భక్షాలు, పోలేలు. మీరేమంటారు పోలేలు ఇంతకీ కింద కమెంట్ చేయండి. పోలేలు అంటారా, భక్షాలు అంటారా, ఏమంటారు? మేమైతే పోలేలు అంటాం, భక్షాలు అంటాం. సో అది చేసిన అదే పప్పు వాటర్తోని కట్టుపులుసు చేస్తారనమాట. అది ఇవాళ అయితే స్పెషల్. అండ్ మా మమ్మీ ఆ భక్షాలు చేసే లాస్ట్లో ఉంటే నేను వెళ్ళి కొద్దిగా హెల్ప్ చేసిన. మీది కొద్దిగా లావు ఉంటే పొంగుతుందమ్మా. అవును, మనము ఇది నేను ఎంతసేపు కాల్చినట్టున్నా అదే అంటున్నా. పిండి లావుకుంటే మొత్తం చపాతీ లెక్క అన్ని దిక్కులా వస్తుంది. మీలో భక్షాలు పోలేల్ని ఎంతమంది గోధుమ పిండితో చేసుకుంటారు, ఎంతమంది మైదా పిండితో చేసుకుంటారు? మేమైతే మైదా పిండితో చేసుకుంటే నాకు కూడా మైదా పిండితోనే ఇష్టం అన్నమాట. తెల్లగా వస్తాయి అండ్ మంచిగా ఇట్లా స్ట్రెచ్ అవుతాయి అనిపిస్తుంది అన్నట్టు. మీరు ఏమంటారు అండ్ ఎలా చేసుకుంటారు అన్నది కిందనైతే కమెంట్ చేయండి. వేడి లేదు, పట్టుకో.
రెడీ ఉన్నాయా? తర్వాత అందరం కూర్చొని తిన్నామన్నమాట. మా మమ్మీ మార్నింగే లేచేసి పచ్చడి చేసేసింది నేను లేచేలోపే, అందుకని నేను అవి వీడియో తీయలేదు. అండ్ చిన్నప్పుడైతే పచ్చడి అని అంటే పెద్ద పెద్దగా ఇప్పటికి కూడా చూస్తాను, చాలామంది పెద్ద గ్లాసులలో పోసుకొని తింటారు, తాగుతారు. బట్ నేనైతే మునుపు గ్లాసులలో తాగేదాన్ని, కానీ ఇప్పుడు టీ గ్లాస్ అంతా తాగితేనే తాగి ఊరుకుంటున్నా అంతే. ఎందుకంటే పుల్లకి కదా, పొట్టకి తీసుకోగలుగుతుందో లేదో అన్న ఏజ్కి వచ్చేసినాం అనిపించింది నాకైతే. సో అది తిని తర్వాత భక్షాలు అయితే తిన్నాము. అండ్ ప్రీవియస్ వీడియోలో ఒక కమెంట్ వచ్చింది, మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లలో నన్ను ఫాలో అవ్వకపోతే అక్కడ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లలో వర్కౌట్లు చేస్తున్నట్టు పెద్దగా స్టోరీలు పెడుతున్నారు, బట్ ఇక్కడేమో పూరి తింటారు అని, ఆ వీడియోలో పూరి తింటున్నాను నేను అని కమెంట్ చేశారన్నమాట. అవి స్టోరీల కోసమైనా మీరు చేసే వర్కౌట్లు చేసేం లాభం అని. నేను క్లియర్గా నేను స్ట్రిక్ట్ డైట్ చేస్తా, ఏదో పెద్ద వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్నా, ఏదో 6 ప్యాక్ బాడీ అట్లా రావాలి అది కాదు. నేను అలా ఎప్పుడు నా గోల్ అదే అన్నది నేను ఎప్పుడు చెప్పలేదు, ఆ ఇంటెన్షన్ నేను అది కాదు, ఎప్పుడు అలా కన్వే కూడా చేయలేదన్నమాట. ఓవరాల్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నది నా గోల్. డైట్ అయినా సరే, ఫుడ్ అయినా సరే, ఫుడ్ నా ఎనిమి కాదు, నేను నచ్చిన ఫుడ్ తింటా, కానీ జంక్ ఫుడ్ తినేటప్పుడు లిమిట్ చూసుకుంటాను. వర్కౌట్ విషయానికి వస్తే అగైన్ జస్ట్ ఫిజికల్గా అట్రాక్టివ్గా తయారవ్వడం ఒకటే గోల్ కాదు, స్ట్రాంగ్గా ఉండడం, హెల్దీగా ఉండడం అన్నది గోల్. ఫర్ నా కోసమైనా నా ఫ్యామిలీ కోసమైనా హెల్దీగా ఉండడం ఈజ్ మై గోల్. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ప్రమోట్ చేయడం అనేది నా గోల్. ఇంకే రకంగానైనా మీకు కన్వే అయ్యి ఉంటే, మీకు అర్థమై ఉంటే, అది అలా అస్సలకే కాదు. నేను ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను, వర్కౌట్లు చేస్తాను, మంచి ఫుడ్ కూడా తింటాను, జంక్ ఫుడ్ కూడా తింటాను. సో అట్లనే నచ్చిన ఫుడ్ ఇట్లా ఫెస్టివల్స్లో ఒక చీట్ డే లాగానో అలానైతే నేను తింటాను అనమాట. అండ్ అవన్నీ చేసుకున్న తర్వాత సాయంత్రం దండలు వేసుకుందామని ఫిక్స్ అయినాం. అండ్ ఇంతలోపు మా అత్తమ్మ మామయ్య వాళ్ళు వచ్చారు అన్నట్టు విషెస్ అవి వేసుకొని ఒక చిన్న పని ఉంటే బయటకు వెళ్ళామన్నమాట. అలా నాన్న దగ్గరికి పోద్దా కశ్వి? నాన్న కోపం, మా పాపం నాన్న ఫీల్ అవుతుండే, ఒక్కడే ఉన్నాడు కదా. ఫ్లైట్ ఎక్కి పోతాం కదా. పోయినాక ఏం చేస్తావు కశ్వమ్మ? పోయినాక ఏం చేస్తావు నాన్న? కాదు, నాన్నకి ఏం చేస్తావు? దగ్గరికి పోతా స్కూల్ కి? అగో పోతా అని చెప్పి మొన్నటి దాకా స్కూల్ కి. అండ్ ఇక్కడ మా అత్తమ్మ మామయ్యని చూస్తే, మా మామయ్య మా అత్తమ్మని టేక్ కేర్ చేసే విధానం చూసి మా మామయ్య చాలా మంచిగా అనిపిస్తుంది. మా మామయ్య దగ్గర ఉండే మా కార్తీక్ నేర్చుకున్నాడు అనిపిస్తుంది అనమాట. ప్రతి స్టెప్లో మా అత్తమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో. సో ఆ మూమెంట్ ఒకటి జరిగింది, అది రికార్డ్ చేశాను అనమాట, అందుకే చెప్పాలనిపించింది. సో అలానైతే అందరం బయటికి వెళ్ళినాము. లాస్ట్ ఇయర్ మా అత్తమ్మ వాళ్ళతో మా అక్క వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు కాబట్టి మేమందరం మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే. ఈసారి ఏంటంటే మా ఇంట్లో పనులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడైనా తర్వాత చెప్తాను. ఇంకా నేను ఈసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అండ్ ఈవినింగ్ ఎలా కలుస్తాం కదా అని చెప్పేసి కూడా విష్ చేయడం కూడా నేను వెళ్ళలేదన్నమాట. అది కూడా మీరు అందరూ కమెంట్లు చేస్తారు ఎందుకు పోలేదని కాబట్టి చెప్తున్నాను అన్నట్టు. సో అట్లయితే కలిసాము, బయటకు వెళ్ళాము. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు దండలన్నీ కూర్చామన్నమాట. చెర్రీ ప్లస్ బిస్కెట్స్ కూర్చుంది. చెర్రీ ప్లస్ చిన్న బిస్కెట్లు, ఒకటి చిన్న బిస్కెట్లు. ఏం చేస్తున్నాం రా? ఇవేంటో తెలుసా తల్లి నీకు? ఏం దండలు రా ఇవేం దండలు? కుడక దండలు అంటారు, బచ్చల దండలు అంటారు. దీంట్లో మెయిన్ పెట్టేటి మాత్రం ఇవి కదమ్మా, బచ్చాలు ఇవి. సో దీంతో ఒకటి వాళ్ళ అత్త కూడా ఎత్తుదట, అందుకని ఇప్పుడు ఇంకో 2 ఎక్స్ట్రా చేస్తున్నాము. సో ఒకటేమో ఇట్లా దీంతో, ఒకటేమో జస్ట్ అదే ఒకటి జేజీ, ఒకటి అమ్మమ్మ, ఒకటి అమ్మ, ఒకటి అత్త, మనిషికోటి 4 అవుతున్నాయి అన్నట్టు. ఒకటి జేజీ ఒకటి, అమ్మ నాన్న ఒకటే. సో ఇంకొకటి స్మాల్ వీటితోని 2 వరుసలతో ఒకటి ఎత్తున్నాం. ఇంకొకటి గీ బిస్కెట్లతోని, ఒకటి చెర్రీస్తో అన్నమాట. అయితే 4 చేసి ఈ చిట్టి తల్లికి వేయాలి. సాయంత్రం అవుతుంది. డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ట్రై చేసినాము. అండ్ ఇవన్నీ కూర్చడం మెమరీ. అండ్ దాంతోపాటు మునుపు దండలు వేసుకునేటప్పుడు మా చిన్నతనంలో ఉన్న వాటికి మెమరీస్. మా మమ్మీ వాళ్ళైతేనేమో మా అమ్మమ్మ ఇలా వేసేది, అలా వేసేది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళ దాకా వేసిందట మా మమ్మీకి వాళ్ళ అమ్మమ్మ. 10 ఏళ్ళ దాకా కూడా వేసింది అని చెప్తుండే. మా అమ్మమ్మనేమో మా అమ్మ మీకోసమని గోధుమతోని గుచ్చుతుండే, నువ్వులతోని గుచ్చుతుండే అని చెప్తుండే అనమాట. ఎంత ఓపిక కావాలి, ఎంత ఇష్టం ఉండాలి. అట్లా ఈ కుడక దండల గురించి జనరేషన్ల డిస్కషన్లు, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ టాపిక్, అట్లా ఎన్నో
డిస్కషన్స్ అయితే అయినాయి అన్నమాట. సో ఇవన్నీ డైరెక్ట్గా కొనుకొచ్చుండి అంత కాకపోయేది అనిపించింది. సో కొనుక రాకుండా మనం చేయడంలో కూడా ఒక అర్థం ఉండి ఉంటుంది. సో ఇలా చేయడమే మంచిగా అయింది అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇంతకీ మీరు ఈ కుడక పేర్లు వేస్తారా? ఏజ్ దాకా వేస్తారు? వేటితో చేస్తారు మీ పిల్లలకి అన్నది చెప్పండి. ఈ మధ్య క్రియేటివ్గా చాక్లెట్లతోని, బిస్కెట్లతోని ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి. బట్ ట్రెడిషనల్గానైతే మోస్ట్లీ ఫుడ్ లాంటి లైక్ ఈ నువ్వులు, గోధుమలు, ప్యాలాలు, పల్లీలు వీటితో ఎక్కువ చేసేవాళ్ళంట. మీరేం చేస్తారు అన్నది అయితే కింద చెప్పండి. వేసినాక తిను. ఓకే, తల వంచు బయట, తల వంచుకో, ఇట్లా పట్టు తల. బాగున్నాయా? చెప్పుందా? అయ్యో అబ్బా అమ్మా. అమ్మమ్మకి నమస్తే చెప్పు గిట్లా. కశ్యపు గిట్లా నమస్తే చెప్పు. అమ్మమ్మ నమస్తే జేజీ జేజీ. వేసేసుకుందా? మంచిగా అబ్బు మొత్తం బంగుడే అంటావు కాదు. మంచి ప్లస్ చేస్తున్నా. ఇద్దరు మొక్కుర్రి. ఇద్దరు చేతులు ఇద్దరు మీద చేతులే. కష్టమ్మా చేతి అటు ఇటు ఇటు అక్కడ అప్పటికి నెక్స్ట్ ఇయర్ వరకు మధ్య రావాలి లేదా మధ్య రావాలి లేకపోతే మరదలు రావాలి. అబ్బో అట్లే ఒక మరిది కావాలంటే మరిది కావాలి, మరదలు కావాలంటే మరదలు కావాలి. చూసినావా లంగా పొట్టిది కషి పాలల్లో తింటుంది. చెర్రీస్ ఆల్రెడీ ఊరికేసింది ఇప్పుడు సాంగ్ కంటే ఎక్కువ. తింటున్నావా? తింటున్నావా? లాస్ట్ ఇయర్ మేము పొద్దున చేసేసుకొని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఈసారి అయితే సాయంత్రం చేసుకున్నాం అనమాట. ఇవి చేసుకొని తర్వాత ఈవినింగ్ గుడికి వెళ్ళినాము. న్యూ ఇయర్ రోజు అంటే ఇది న్యూ ఇయరే కదా, తెలుగు నూతన సంవత్సరం. సో ఈ రోజు ఎలా జరుగుతుంది సంవత్సరం అంతా కూడా అలానే ఉంటుంది అన్న ఒకటి ఉంటుంది అన్నమాట. అందుకనే గుడికి వెళ్ళి రావాలి. సో దట్ ఇయర్ అంతా గుడికి వెళ్ళే సిచ్యువేషన్లు వస్తాయి అన్నది నాకు ఉండే అనమాట. సో ఆయన పండగ రోజు కదా వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళినాము. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆంజనేయ స్వాములు కూర్చొని భజన చేస్తున్నారు అన్నట్టు. సో మా కష్యు బాగా ఎంజాయ్ చేసింది. కూర్చుందాం అని చెప్పేసి 1 కాదు 2 కాదు 3 4 5 పాటల దాకా కూర్చున్నాం. అండ్ అక్కడ కూర్చుంటే నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే మేలో చాలా మందికి తెలిసి ఉంటుంది. నేను బీటెక్ JNTU కొండగట్టులో చేశాను. కొండగట్టు దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఫేమస్ అనమాట. సో మా వీకెండ్ ఏదైనా అవుటింగ్ అని అంటే మేము గుడికి వెళ్తుండే. అక్కడికి వెళ్ళామంటే ఈ పాటలు ఇవన్నీ వినడము అవంతా. సో ఆ పాటల మధ్యలో కూడా ఆ స్వామిని గుర్తు చేయడం, కొండగట్టు ఆంజనేయ స్వామి అని అవన్నీ నాకైతే ఆ మెమరీస్ని గుర్తు చేసింది. మా మమ్మీ కూడా అదే అంటుండే అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటుండే కదా అని చెప్పేసి. సో అట్లయితే కష్టం ఎంజాయ్ చేసింది. కాసేపు మేము కూడా ఉన్నాం. ఎండ్ ఉగాది పండుగనైతే గుడితోని భజనలతోని ఒక అరగంట సేపు భజనలు చేసుకుంటూ ప్రశాంతంగా మస్తు జరిగిండే. అవన్నీ అయ్యాకనైతే తిరిగి అయితే ఇంటికి వచ్చేసినాము. మా డాడీకి కూడా బాగుండే. డాడీ కూడా వచ్చేవాళ్ళు. డాడీ ఇప్పుడు మచ్ బెటర్. మీ అందరికి ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు మచ్ బెటర్. బట్ ఫైనల్ కంక్లూజన్ అన్నది ఇంక కొన్ని డేస్ తర్వాత తెలుస్తుంది. దాని తర్వాత 100% క్లారిటీ మాకు వస్తుంది. నేను మీకు కూడా ఇస్తాను. అండ్ దాని గురించి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఏదైనా వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంటికి వచ్చేసరికి
మా హరి మధు వాళ్ళైతే వచ్చారనమాట. సో నెక్స్ట్ డేలో నేను మా చెల్లి ఒక హోల్ డే ఎలా నడుస్తుందన్న వీడియో చేద్దామని నేను అనుకుంటున్నాను. అది పోస్ట్ చేస్తాను. సో అదంతా చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే అండ్ ఏది నచ్చిందో, ఎందుకు నచ్చిందో, ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో, ఏదైనా మారుంటే ఎందుకు మారిందో అవన్నీ కూడా చెప్పండి. ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోస్కి డిఫరెన్స్ కానీ అవన్నీ కూడా నాకు ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ ద్వారా నాకు చెప్పండి. నాకు అలానే అర్థమవుతుంది. జస్ట్ వ్యూస్ ద్వారా నాకు ఏం అర్థం కాదు. మీరు కమెంట్ చేసినప్పుడే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ మీకు అనిపించిన ప్రతి ఒక్కటి కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ శ్రీ విశ్వవాసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.